అజిత్ ఓవైపు సినిమాలు, మరోవైపు కార్ రేసింగులతో బిజీగా ఉన్నారు. భారతదేశంలోని ఏ ఇతర స్టార్ చేయలేని విధంగా మోటార్ కార్ రేసింగ్లో అతడు సత్తా చాటుతున్నాడు. స్పోర్ట్స్ హ్యాబిట్ కోసం, తన అభిరుచిని నెరవేర్చుకోవడం కోసం సినిమాలకు బ్రేక్నిస్తూ కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతున్నా అతడు రేసింగుల్లో ముందుకు సాగుతూనే ఉన్నాడు. ఆసక్తికరంగా అదే రేసింగ్ అతడి జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. అతడు తన ఆట కోసం క్రమశిక్షణ అలవరుచుకున్నానని చెప్పాడు. ఫిట్గా ఉంటేనే రేసింగ్లో దూసుకెళ్లగలరు. ఆత్మ, మనసు కలిసి పని చేస్తేనే హైస్పీడ్ రేసింగుల్లో నెగ్గగలమని భావించిన అజిత్ తన జీవనశైలిని అమాంతం మార్చేశాడు. ఆల్కహాల్ మానేశాడు, సిగరెట్లు తాగడం మానేశాడు, సమయానికి నిద్రపోవడం, మాంసాహారం మానేసి శాఖాహారం తినడం మొదలుపెట్టాడు. అంతేకాదు తన రోజు వారీ వ్యాయామాల్లో సైక్లింగ్, ఈత కొట్టడం వంటివి తన బరువును తగ్గించేందుకు ఎంతగానో సహకరించాయని తెలిపాడు. తన జీవన శైలిని మార్చుకోవడం ద్వారా 2024 ఆగస్టు నుంచి ఇప్పటివరకు ఏకంగా 42 కిలోల బరువు తగ్గిపోయానని అజిత్ చెప్పాడు. ఇది అద్భుతమైన పరివర్తన. ఇటీవల ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తలా అజిత్ కుమార్ తన ఫిట్నెస్ ప్రయాణం గురించి మాట్లాడారు. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో సక్సెస్ అందుకున్న జోష్లో కొత్త సినిమాని కూడా ప్రకటించాడు. అజిత్ సినిమాల నుంచి విరమిస్తున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. నవంబర్ నుంచి తదుపరి సినిమా షూటింగుకు వెళతానని తెలిపాడు. ఈ ఏడాది అజిత్ గుడ్ టైం రన్ అవుతోంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే.